పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో 1.5 సంవత్సరం పాటు సంచరిస్తాడు. ఈ 1.5 సంవత్సరం పాటు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంటే మకర రాశి వారికి రాహువు 2వ స్థానంలోకి వస్తున్నాడు. జనరల్గా మకర రాశ్యాధిపతి అయినటువంటి శనికి మరియు రాహువుకి మధ్య మిత్రత్వం ఉంటుంది. 2వ స్థానం అంటేనే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము, సత్యాసత్యాలకు, తినే పదార్థాలకు, మాట్లాడేటటువంటి మాటలకు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం కుటుంబ స్థానం కూడా. జనరల్గా 2వ స్థానంలోకి రాహువు యొక్క ప్రవేశం అనేటటువంటిది జాతకుడకు భోగభాగ్యాలు కలిగిస్తుంది. కానీ ఈ భోగభాగ్యాలన్నీ కూడా మాట్లాడేటటువంటి మాటల మీద, చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. 2వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఎంత గొప్పగా మాట్లాడుతున్నా, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా మీకు తెలియకుండానే మీ మాటల మీద కంట్రోలింగ్ తప్పుతుంది. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సమస్యలు అనేటటువంటివి మకర రాశి వారు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మకర రాశి వారు మాట్లాడేటటువంటి మాట మీద చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. సహజంగా 2వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం కనుక వస్తే ధనం బాగా సంపాదిస్తారు. కానీ సంపాదించినటువంటి ధనాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా సంపాదించిన దానికంటే డబుల్ ట్రిపుల్ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధన నష్టం సంభవిస్తూ ఉంటుంది. లేదా ఎవరికైనా సరే మీరు ధనం కనుక ఇస్తే మరలా ధనం తిరిగి మీ దగ్గరకు రావటానికి ఊరిక అయితే రాదు, శత్రుత్వంతో మాత్రమే వస్తుంది తప్ప విడిగా అయితే మాత్రము రాదు. ఇంకొకటి ఏమిటంటే, ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత భోగభాగ్యాలు కలుగుతాయి, కానీ వాటిట్లో కూడా ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీ స్థాయికి తగ్గి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంటే మీ స్థాయి, మీ స్థితి ఏమిటో, ఇంతకంటే మీరు గొప్ప ఉద్యోగం, గొప్ప పొజిషన్లో ఉన్నవారైనప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణం చేత దానికంటే తక్కువ పొజిషన్కి, తక్కువ స్థితికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది 2వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏమిటంటే, 2వ స్థానం అనేటటువంటిది ఇది మనస్సుకు కూడా సంబంధించినటువంటి స్థానం. 2వ స్థానంలో రాహు వచ్చినప్పుడు మనస్సు అనేటటువంటిది స్థిరంగా ఉండదు, కన్సిస్టెన్సీ కోల్పోతారు. ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని మీద స్టేబుల్గా ఉండలేకపోతారు. అస్థిరత్వం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ అస్థిరత్వం పెరగటం వలన అనవసరమైన సమస్యలు కలుగుతాయి. ఇంకొకటి ఏమిటంటే, అస్థిరత్వం పెరగటం వల్ల అనవసరమైన విషయాల్లో కోపం పెరిగిపోతూ ఉంటుంది. కోపం వల్ల శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి. తద్వారా ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్గా మారుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా సెట్ రైట్ అవ్వాలంటే మాట్లాడేటటువంటి మాట, చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా, అనుకూలంగా, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఊహించినటువంటి విధంగా పడుతూ ఉంటాయి మకర రాశి వారికి. ఏదైనా ప్రతి విషయంలో కూడా మకర రాశి వారికి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కంపల్సరీగా మారిపోతూ ఉంటాయి. ఇదేమిటి, నేను ఇంతవరకు ఇట్లా మొండివాదన చేయలేదే, నాకు ఎందుకు ఇలా అవుతున్నదో ఒకసారి మిమ్మల్ని మీరు కనుక క్వశ్చన్ చేసుకుంటే, ఓహో గ్రహస్థితి మారింది కాబట్టి నాకు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి నేను దీనికి తగినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకోకపోతే జీవితం కొంచెం ఇబ్బందికరంగా మారుతుందని వస్తుంది. ఏమండి, మరి 2వ స్థానంలో సంచరించే రాహు అచ్చం ఇబ్బందులే కలిగిస్తాడా, అనుకూలతలేమి ఇవ్వడా అంటే కొన్ని అనుకూలతలు కూడా ఇస్తాడు. చెప్పాను కదా, భోగభాగ్యాలు కలిగిస్తాడు, కానీ వాటిని నిలబెట్టుకునేటటువంటి స్థితి చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2వ స్థానంలో రాహు వచ్చినప్పుడు వివాహం కనుక చేసుకునేటట్లయితే, అంటే ఎవరైతే వివాహం కోసం రెడీగా ఉన్నారో అటువంటి వారికి చక్కగా అందమైనటువంటి భార్య లేదా అందమైనటువంటి భర్త, గుణవంతులైనటువంటి వ్యక్తులు మీకు జీవిత భాగస్వామిగా వస్తారు, మీ దగ్గరకు వస్తారనేది చెప్పాలి. ఇక్కడ అయితే కొన్ని ప్రతికూలతలు అనేటటువంటివి ఉన్నాయి కదా.
ఇంకొకటి ఇక్కడ 2వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఖచ్చితంగా మకర రాశి వారికి స్థానభ్రంశం కలుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి, లేదా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి ఊహించినటువంటి విధంగా మార్పులు అనేటటువంటివి అనివార్యమవుతాయి, ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మరి ఇటువంటి ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 18 నెలల పాటు మకర రాశి వారు దానాలు స్వీకరించవద్దు. ఎవ్వరి దగ్గర కూడా ఉచితంగా ఏది తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా ఎప్పుడూ ఒక బంగారపు గొలుసు ధరించండి. అయ్యో మరి మాకు అంత శక్తి లేదండి, మరి బంగారపు గొలుసు ధరించేంత పరిస్థితి మా దగ్గర లేదు అంటే ఒక చిన్న ఉంగరమైనా పెట్టుకోండి. 1 గ్రాముతో 2 గ్రాములతో తయారు చేసినటువంటి ఒక బంగారపు ఉంగరమైనా సరే పెట్టుకోండి. అంటే బంగారం మీ ఒంటి మీద కనుక ఉన్నట్లయితే 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీ ఇంటికి ఈశాన్య భాగంలో ఒక కుండ పెట్టి దాంట్లో ఎప్పుడూ నిండా నీరు ఉండేలా చూసుకోండి. ఈశాన్య భాగంలో కుండ పెట్టి దాని నిండా నీరు ఉండటం వలన మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఈ పరిహారాలు చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు వీలైతే 2వ స్థానంలో రాహు వచ్చినప్పుడు మినుములు మరియు బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థాలను ప్రవహించేటటువంటి నీటిలో వదిలిపెట్టినట్లయితే అవి జలచరాలకు ఆహారంగా మారతాయి. తద్వారా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇవి మకర రాశి వారికి రాహు వల్ల కలిగే ఫలితాలు. శుభం.